హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మహాపాపం మహాఘోరం చేశారు. రాజకీయాల కోసం దేవుడి ప్రసాదాన్ని వాడుకోవటం హేయమైన చర్య. తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు చేపల నూనె కలిసిందని పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. సిబిఐ రిపోర్టు వాళ్ల ఆరోపణలు తప్పు అని తేల్చింది. కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యి ట్యాంకర్ వచ్చింది, శాంపిల్ సేకరించింది కూటమి ప్రభుత్వ హయాంలోనే. మరి కల్తీ మీరే చేసినట్టా? నెయ్యి సప్లై చేసిన బోలేబాబా డైరీకి 2018లో అనుమతులు ఇచ్చింది చంద్రబాబు నాయుడే. అప్పుడు కొనుగోలు కమిటీలో ఉన్న ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే, కొలుసు పార్థసారథి ఇప్పుడు మంత్రి. తప్పు జరిగితే వాళ్ల మీద చర్యలు ఎందుకు లేవు? వరద వైఫల్యాలు, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబు ఈ లడ్డూ డ్రామా ఆడుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో లడ్డూలను గాని అన్నప్రసాదాలను గాని ఎప్పుడైనా పరీక్షించారా? అప్పుడు ఏ లోపాలు రాలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సర్వే రాళ్లపై అబద్ధపు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినట్టే ఇప్పుడు దేవుడిపై అబద్ధాలు చెప్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబం అత్యంత భక్తి కలిగిన కుటుంబం. నిత్యం హోమాలు చేసేవారిపై నిందలు వేయటం దుర్మార్గం. హామీలు నెరవేర్చలేక వైఎస్ఆర్సీపీని హిందువులకు దూరం చేయాలనే కుట్రతోనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారు. ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్. అపచారం, మహాపాపం, మహాఘోరం. రాజకీయాలకి ఎంతకైనా దిగజారేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. మహాపవిత్రంగా మనం కొలిసేటటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రసాదాలు కల్తీ అయ్యాయని ఇక్కడ ప్రకాశం జిల్లా వేదికగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వారి మాటల్లో స్పష్టంగా జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు అన్నారు. నిజంగా సిగ్గుపడకుండా ఇవాళ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటి ఒక్క మాట కూడా నిజం కాదు అని తేలిన తర్వాత ఇవాళ అది నెయ్యే కాదు అంటూ ఫ్లెక్సీలు. సిగ్గు శరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నా. ప్రజల్ని రెచ్చగొట్టడం, కులాల పేరుతోటి, మతాల పేరుతోటి చిచ్చు పెట్టడం, వేషాలు వేసి సినిమాల్లో వేసినట్టుగా ఆ వేషాలని ప్రజల వైపున చూపించి వారికి ఉన్నటువంటి పచ్చపత్రికల్లో పిచ్చి రాతలు రాయించుకోవడం. ఇదా పరిపాలన అంటే? ఇవాళ సాక్షిలో ఆధారాలతో సహా వెల్లడించడం జరిగింది. పేపర్లో వేశారు. రిపోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రచురణ జరిగింది. అచ్చు వేసి మరి ఏమీ జరగలేదు, కల్తీ జరగలేదు అని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, ఎన్డీబీఎల్ రిపోర్ట్ని, ఎన్ఏబిఎల్ రిపోర్ట్ని అన్నిటినీ కూడా పొందుపరచడం జరిగింది. ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం చేయిస్తున్నారో ప్రజలు అడగాలి. ప్రతి ఒక్కరూ, హిందూ ధర్మంపై అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మాట్లాడేటటువంటి క్లిప్పుల్ని వారి యొక్క స్టేటస్ల్లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో చెత్త పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోటీ పడలేక, గత ప్రభుత్వాన్ని పోల్చుకోలేక ఈరోజు చతికిలబడ్డటువంటి చెత్త ప్రభుత్వం ఈ అరాచకానికి పాల్పడ్డది. ఆ రోజు వరదలు వస్తే దాన్ని డైవర్ట్ చేయాలి, విపత్తులు వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయాలి, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. దానిలో భాగంగా తెచ్చినటువంటి ఆరోపణే ఈ ఆరోపణ. నిజంగా నేను అడుగుతున్నా, అసలు మీరు తీసుకున్నటువంటి శాంపిల్ మీరు మీ ప్రభుత్వంలో కదా తీసుకుంది? మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్లో శాంపిల్ తీసుకొని కల్తీ జరిగింది అంటే మీరే కలిపారా? మీరే కలిపి ఆ శాంపిల్ని పైకి పంపించారా? ఇవాళ శాంపిల్లో కొవ్వు లేదు అన్న జంతువుల పదార్థాలు, ఫిష్ పదార్థాలు, పంది కొవ్వుకు సంబంధించిన పదార్థాలు లేవన్న ఫ్లెక్సీ లేపిస్తున్నారంటే
మీరు కావాలని మీ డైరెక్షన్లో నడిపిస్తున్నారా? సిట్ ఇచ్చినటువంటి రిపోర్టుకు విలువ లేదా? ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు? మీరు పంపించినటువంటి నెయ్యి కల్తీ జరిగిందని మీరు అంటున్నారంటే మీరే కలిపినట్టు కదా. బోలే బాబా హార్ష్ ఫ్రెష్ అనేటటువంటి డైరీ సప్లై చేసిందని వాళ్ళే మాట్లాడారు. నిజంగా ఆ డైరీని తీసుకొచ్చింది ఎవరు? 2014-19 మధ్యలో 2018లో అప్రూవల్ ఇచ్చింది చంద్రబాబు గారు ఆ బోలే బాబాకి. మరి వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చిన డైరీ తప్పు చేసింది. మీ ప్రభుత్వంలో ట్యాంకర్ వచ్చింది, మీ ప్రభుత్వంలో శాంపిల్ తీసుకున్నారు. మరి తప్పు ఎవరు చేసినట్టు? మా ప్రభుత్వంలో తయారైనటువంటి లడ్డును పరీక్షించారా? మా ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్ నుంచి నమూనా తీసుకున్నారా? మా ప్రభుత్వంలో పెట్టిన అన్న ప్రసాదాలలో మీరు శాంపిల్ తీసుకున్నారా? ఏ ఆధారం లేకుండా ఒక కంపెనీ పేరుతోటి తప్పుడు ప్రచారం, దిగజారుడు ప్రచారం, హేయమైనటువంటి ప్రచారం, నిస్సిగ్గుగా సాంప్రదాయాల్ని మంట కలిపేటటువంటి ప్రచారం. ఇవాళ గుడుల మీద దాడులు జరుగుతున్నాయి, వాటిని పట్టించుకోరు. నేను అడుగుతున్నా, మీ ప్రభుత్వంలో మీ హయాంలో వచ్చినటువంటి కంపెనీలో కల్తీ జరిగితే ఆ కొనుగోలు కమిటీ ఎవరిదయ్యా అంటే, కొనుగోలు కమిటీ ఆ రోజు ఉన్నటువంటి కమిటీలో ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇవాళ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు ఉన్నారు, ఇవాళ మంత్రి. అప్పుడున్నటువంటి ఈవో ఇప్పుడున్నటువంటి ఈవో ఒకరే. మరి తప్పు చేస్తే కొనుగోలు కమిటీ తప్పు చేసి ఉండాలి కదా. ఆ రోజు కమిటీ సభ్యులు ఈవో మీద చర్యలు తీసుకొని ఉండాలి కదా. ఈరోజు మీరు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెడతారు. అదే కమిటీ కొనుగోలు చేసినా కూడా వారి మీద ఏ రకమైనటువంటి చర్యలు ఉండవు. కేవలం వైఎస్ఆర్సీపీ మీద వేయడం. అప్పన్న అనేటటువంటి వ్యక్తి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అని ప్రచారం చేస్తారు. ప్రశాంత్ రెడ్డి గారి పిఏ అతను. ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ కొనుగోలు కమిటీలో సభ్యులు అంటే తప్పు చేసి ఉంటే ఆ పిఏకి డబ్బులు అందుంటే, ముడుపులు అందుంటే ప్రశాంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు, ప్రశాంత్ రెడ్డి గారు చేయించినట్టు, కోల్సు పార్థసారథి గారు చేయించినట్టు, కొనుగోలు కమిటీ చేయించినట్టు, ఇలా నిస్సిగ్గుగా ఆధారాలు లేకుండా మాట్లాడడం. 20 పైచీలకు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మేము ఉన్నప్పటి నుంచి, ప్రభుత్వం వాళ్ళది వచ్చినప్పటి నుంచి ప్రతి దానికి ఆధారంతో మాట్లాడారు. ఒక్క దానికి కూడా సమాధానం ఇచ్చినటువంటి దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఒక్కరన్నా బయటకు వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు, ఇదిగో మీరు అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారమని ఒక్కడు చూపించాడా? కోట్ల రూపాయల కుంభకోణం చంద్రబాబు గారు చేసింది కనపడుతుంది. స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయల కన్స్ట్రక్షన్ దగ్గర 12,000 తీసుకుంది కనపడుతుంది. 50 ఎకరాల భూమిని వాళ్ళ బంధువులకు కట్టబెడుతుంది కనపడుతుంది. ఉర్సా లాంటి చెత్త కంపెనీలకి కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వడం కనపడుతుంది. పథకాలు ఇస్తానని ప్రజల్ని మోసం చేసినట్టే దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దేవుడంటే భక్తి లేదు, తనను నాస్తికుడు అని అంటారు చాలామంది ప్రచారం. అది నిజమా అబద్ధమా అంటే నిజమని అనిపిస్తుంది ఈ రకంగా. ఎందుకంటే దేవుడు అంటే భక్తి ఉన్నటువంటి వాళ్ళు దేవుని ప్రసాదం గురించి మాట్లాడరు. అమితమైనటువంటి భక్తిని ప్రదర్శించే వైవి గారి కుటుంబంపై, వారి ఇంట్లో హోమం నిత్యం జరుగుతూ ఉంటుంది, గోవులను పూజిస్తుంటారు, వారి కుటుంబం చాలా డివోటీస్ ఆ దేవదేవుడికి. అలాంటి కుటుంబం మీద నిందలు వేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పనికిరాని చెత్త ప్రభుత్వం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందువులకు దూరం చేసేటటువంటి కుట్ర బన్నుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, వారి శక్తిని వీరు తట్టుకోలేక నలుగురు కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఏం ఉపయోగం? ఏ నాలుగు గీసుకోవడానికి? ఎందుకోసం ఈ ప్రభుత్వం? ఒక పేదలకి ఆదుకోలేదు, ఒక రైతు